కానీ రావటంతోనే మీరే కొన్ని మాటలు చెప్పాలి అన్నట్లుగా సమయం నాకు ఇచ్చారు. ఏదైనప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపతో చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభుని నామానికి స్తోత్రాలు. నీ అపారమైనటువంటి ప్రేమను బట్టి, దయను బట్టి గడిచినటువంటి దినములన్నీ కూడా ప్రత్యేకమైన రీతిలో మాకు మీరు ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యాన్ని బట్టి మీ స్తోత్రాలు. ప్రభా, ఈ యొక్క రాజమండ్రి పట్టణంలో మా ప్రియులు, మీ సేవకులు షామెల్ జక్రియా గారి ప్రభా సన్నిధిలో ఈరోజు ప్రభాతనాన్ని జరుగుతున్న ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూడికలో ప్రభా, మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు నీ బిడ్డలు చక్కని పాటల ద్వారా నేను మహిమపరిచారు, చక్కగా ప్రభు నిన్ను ఆరాధించారు, నిన్ను కొనియాడారు, నిన్ను కీర్తించారు. ప్రభా నాయన, మీ దాసులకు ఇచ్చినటువంటి ఆ యొక్క మా ప్రవర్తన కుమారులను కూడా చక్కగా మీరు సిద్ధపరిచి బలపరిచి వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు. ఇంకా మా ప్రభాతనైనా ప్రత్యేకించిన ఆయన దైవసంద్రాలు కుమార్తె ప్రభా ఎదుగో తండ్రి ప్రస్తుతం హైదరాబాద్ పట్టణంలో ఎదుగో తండ్రి నాయన వైద్య సహాయం పొందుతుండగా ఎదుగో తండ్రి నాయన నీ కృపలో వైద్య సహాయం అందిస్తున్న నాయన డాక్టర్ గారిలో మీరు ఉండి, సహచరుల్లో మీరు ఉండి చక్కని వైద్య సహాయం పొందుకొని త్వరగా సంపూర్ణ స్వస్థతతో ప్రవర్తన మీ సన్నిధానంలో గొప్ప సాక్షిగా మీరు నిలబెట్టబోతున్నందుకని స్తోత్రాలు. పెరుగుతున్న నాయన ఈ రాజమండ్రి పట్టణంలోను, పత్తిపాడులోను, నావారంలో ప్రవర్తనైన ఈ 3 సంఘాలు ఉన్న అయా తండ్రి బిడ్డలందరూ కూడా వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థన సమయంలో, విజ్ఞాపన ప్రార్థన, ఉపవాస ప్రార్థన సమయంలో నేను మీ దాసురాలు క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు, పరిచర్య కొరకు ప్రవర్తనైన వచ్చే నెలలో ప్రవర్తన జరగబోతున్న దైవ సేవకుని యొక్క జ్ఞాపకార్థ ఆదరణ కూడిక విషయంలో చేస్తున్న ప్రార్థనలు బట్టి నీ స్తోత్రాలు. ఈ ప్రార్థనలన్నీ మీరు ఆలకించి అంగీకరించి గొప్ప కార్యం జరిగించబోతున్నందుకని నీ స్తోత్రాలు చెల్లిస్తూ, అల్పుడును, అయోగ్యుడును, చెత్త కుప్పలో పురుగు లాంటి వాడును ప్రభా కొద్ది నిమిషాలు నీ పక్షాన్ని నిలబడబోతుండగా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక పర్యం మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మొదటి పేతురు రాసిన పత్రికలో, పేతురు గారు మొదటి పత్రికలో రాసిన 3వ అధ్యాయంలో 13వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి, మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలిగిన వాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మును ఏదు అడుగు ప్రతి వానికి సాత్వికముతో భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములో క్రీస్తును ప్రభువుగా దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కడవరి దినాల్లో, ఈ అంచె దినాలలో ప్రభు రాకడ సమీపిస్తున్న సూచనలు అనేకం కనిపిస్తున్నాయి. ఇలాంటి మరి సమయాల్లో దైవ సేవకులుగా
దైవ సేవకులు కుటుంబంగా, విశ్వాసుల కుటుంబాలుగా ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనకు మంచిది, మేలు జరుగుద్ది అనే విషయాలు ఈ వాక్యం ద్వారా మనం తేటగా గమనించవచ్చు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. క్రీస్తు నందులారా, మనము మంచి దేవుని పిల్లరా సాక్ష్యం కలిగి జీవించాలి అని వాక్యం రాయబడి ఉన్నది. 13వ వచనం ఒకసారి చదవండి కొంచెం గట్టిగా. మీరు, నేను, మనము ప్రతి ఒక్కరము కూడా మంచి విషయములలో ఆసక్తి గలవారైతే, మీకు చూసారా పిల్లరా, ఆసక్తి కలిగి ఉండాలి. ఏ విషయాలనండి? యేసు క్రీస్తు ప్రభును గురించిన మన పట్ల ఆయనకున్న ఉద్దేశం, మన పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళిక, మన పట్ల ఆయనకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటో ఆసక్తి కలిగి వ్యక్తిగతంగా ప్రతిదినము కూడా ఆయన మాటలు ఉన్నటువంటి దైవ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి. అలాగే మన కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఆ మాటలు చదువుతూ ఉండాలి. ఎందుకంటే మంచి విషయాల్లో ఆసక్తి కనబరచడానికి సిద్ధముగా ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మంచి విషయాల కోసం ఆత్మీయంగా ముందుకు సాగుతున్నప్పుడు అనేక రకాలైనటువంటి అభ్యంతరాలు, ఆటంకాలు, శరీర సంబంధమైన బలహీనతలు, మానసికపరమైన ఒత్తిడులు, సమాజపరమైనటువంటి కొన్ని అభ్యంతరాలు, ఆటంకాలు మన అనుకున్న వారి ద్వారా అనేక సమయాల్లో, సందర్భాలలో ప్రతికూలంగా మాత్రమే స్పందిస్తారు, కానీ అనుకూలంగా ఎవరు మనకి సపోర్ట్గా ఉండరు. దేవునికి స్తోత్రం. అయి ఉన్నప్పటికీ కూడా మన ప్రభు, మన రక్షకుడు మనకు నిత్యము కంటికి రెప్పవలే కాపాడుతూ, ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు అన్నట్లుగా మరి దేవుడు ఎంతగానో కృపలో భద్రపరుస్తున్నాడు. ఒక్కసారి ఆ చివరి మనం చదువుకున్న మాటల్లో 16వ వచనం చూడండి. 16వ వచనం కొంచెం గట్టిగా చదవండి. మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మను అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి. దేవునికి స్తోత్రం. మనము రహస్యముగా ఎక్కువ సమయము వాక్యము చదువుటలో, ధ్యానించుటలోను, వ్యక్తిగత ప్రార్థనలోను ఎక్కువ సమయం గడపాలి. పబ్లిక్గా సమయం, సందర్భం వచ్చినప్పుడు, ఎవరికైనా సమాధానం చెప్పవలసి వచ్చినప్పుడు వాక్య ఆధారంగానే మనం, నేనైనా నువ్వైనా ఎవరైనా సరే, దేవుని పిల్లలైన వారు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సమయం సందర్భం వచ్చినప్పటికీ కూడా వాక్య ఆధారం కలిగే మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ వాక్యంలో ఒకటి కలపటానికి కానీ మరొకటి తీసివేయబడటానికి కానీ అవకాశం లేదు. ఎలా చెప్పాలంటే నాకంతా తెలుసు అన్నట్టుగా కాకుండా, నాకు తెలియదు ఏమీ లేదు, నేను ప్రతిరోజు బైబిల్ చదువుకుంటాను కాబట్టి, వ్యక్తిగత ప్రార్థనలో ఉంటాను కాబట్టి, కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రార్థన చేసుకుంటాము కాబట్టి, దేవుడు మాకు ఏర్పాటు చేసినటువంటి సన్నిధిలో, మరి చర్చిలో, మందిరంలో, దేవాలయంలో విజ్ఞాపన ప్రార్థనకు, ఉపవాస ప్రార్థనకు, ఆదివారపు ఆరాధన క్రమానికి క్రమము కలిగి వెళ్తూ ఉంటాము కాబట్టి మేము కాస్త గంభీరంగానే మాట్లాడుతాం, ఘాటుగానే మాట్లాడుతాం, సూటిగానే మాట్లాడటం మంచిదే. కానీ సాత్వికంతో మాట్లాడాలంట, భయముతో మాట్లాడాలంట. ఎవరిని బట్టి? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి పిల్లరా, లూకా సువార్తలో
22వ అధ్యాయంలో 23వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉన్నది. క్రీస్తు నందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క వాక్కు వెలుగులో లూకా సువార్త 22వ అధ్యాయంలో 33వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం గమనించుదాం. అయితే అతడు ఇంకొకరు చదవండి అమ్మ కొంచెం. ప్రభువా నీతో కూడా శరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన దేవుని పిల్లలారా, చదవబడినటువంటి వాక్యములో జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభు గురించి తెలుసుకోవటం మంచిది, నమ్ముకోవటం మంచిది, బైబిల్ తెచ్చుకొని చదవటం మంచిది, వినటం మంచిది, రాసుకోవడం మంచిది, పాటలు పాడటం మంచిది, పాటలు రాయటం మంచిది, కల్పన చేయటం మంచిది, ప్రసంగం చేయటం మంచిది, ఉపవాసం ఉండి కన్నీరు కార్చి గోజాడి పెనుగులాడి బ్రతిమిలాడి ప్రార్థన చేయటం మంచిది. అంతకన్నా మంచిది ఏంటో తెలుసా? కొంచెం గట్టిగా చదవగలిగిన వారు చదువునన్నా. దేవునికి స్తోత్రం. ఇదే మాట 23వ వచనం, ఇప్పుడు చదివిన మాటే 33, 22లో 33 మూసేసారా? ప్రభువా నీతో కూడా చెరసాలలోనికి మరణమునకు వెళ్ళుటకు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభుని గురించి తెలుసుకొని నమ్ముకొని కొన్ని భూ సంబంధమైన, శరీర సంబంధమైన, కుటుంబపరమైన కొన్ని అవసరతలు, కొన్ని కోరికల నిమిత్తం మాత్రమే కాకుండా సమయం సందర్భం వస్తే నా ప్రాణాన్ని సైతం త్యాగం చేస్తా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నీ మాట కొరకు, నీ పాట కొరకు మాత్రమే కాదు, నా ప్రాణాన్ని సైతం నేను లెక్క చేయను. నిన్ను వెంబడిస్తాను. నాకు కోరికలు ఉన్నంత వరకే కాదు, నా అవసరతలు తీరేంత వరకే కాదు, నాకున్నటువంటి పరిస్థితులు మార్చబడే వరకే కాదు, నా స్థితి కొంచెం మెరుగుపరచబడే వరకే కాదు, నా ప్రాణాపాయ స్థితి, నా ఊపిరి ఆగిపోయినప్పటి వరకు కూడా, నా కంఠములో తుది శ్వాస ఉన్నంత వరకు కూడా నిన్ను నేను వెంబడిస్తాను యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నందు ప్రియులారా, ఈ ప్రార్థన కూడిక మీరు గమనించండి. ఈ దేన సేవకుడు పరిచర్య ద్వారా గత 2020 సంవత్సరం నుండి యూట్యూబ్లో మా ఛానల్ పేరు HPM కంకిపాడు. HPM కంకిపాడు అంటే ది హోలీ పెంతెకోస్త్ మినిస్ట్రీస్ కంకిపాడు అని మీరు ఉంచండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మా కార్యక్రమాలు ఏమొస్తున్నాయనేది మీకు దాంట్లో కనబడతాయి. ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా లైవ్ చేయబడుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, మరొక మాట కూడా మీరు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక, రోమా పత్రిక 1వ అధ్యాయంలో 17వ వచనం, 15వ వచనం. రోమా పత్రిక 1లో 15. కొంచెం గట్టిగా చదివితే నా వల్లనైనంత మట్టుకు దేనికి సిద్ధంగా ఉండాలండి? సువార్త అంటే నువ్వు, నేను, మనం. ఈరోజు కాదు, ఏ రోజైనా సరే, అది సన్నిధిలో కూడికైనా సరే, గృహ కూడికైనా సరే, ప్రత్యేక కూడికైనా సరే, మనము మన కోసం దేవుడు ఏర్పాటు చేసిన దైవ సేవకులు, మన వ్యక్తిగత జీవితం, మన కుటుంబ సభ్యుల యొక్క జీవితం, మన యొక్క నిత్య అవసరతలు, మన ఆత్మీయ జీవితపు ఎదుగుదల కోసము, ఆశీర్వదించబడటం కోసము, నిత్యము మనల గురించి తెలుసుకొని
వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, అలాగే సంఘస్థులందరికీ చెప్పి విజ్ఞాపన ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఇలాంటి ప్రార్థనలన్నీ జరిగిస్తున్నారు చూసారా. ఈ జరిగించేటప్పుడు నేను లేక నువ్వు, మనము, ప్రతి ఒక్కరం ఏ వార్త అయితే విన్నామో ఆ వార్త నేను విన్నాను కాబట్టి నాతోనే ఉండాలి, మా వాళ్ళు విన్నారు కాబట్టి మాలోనే ఉండాలన్నట్టుగా కాకుండా, చూడండి మరొకసారి చదవాలి గట్టిగా ఏ మాటే, నా వల్లనైనంత మట్టుకు రోమాలోని నీకును సువార్త ప్రకటించుటకు. దేవునికి స్తోత్రం చెప్పాలా. ఈ కూడికలని దేనికోసం అండి? ఈ సంఘానికి స్థాపకులు, ఆత్మీయ నాయకులు, మనందరికీ ఆత్మీయ తండ్రి గారు ఎంతో సమర్పణతో ప్రతిష్ట కలిగి పరిచయం చేసినటువంటి దైవ సేవకులు, మరి వారు విడిచి వెళ్ళినటువంటి ఈ భారభరితమైనటువంటి ప్రభు మహిమ కొరకు, ఆత్మల రక్షణ కొరకు కొనసాగుతున్నటువంటి ఈ పరిచర్య నానాటికి అది 30దంతులుగా, 60దంతులుగా, 100 వీధి వీధిన, ఇంటింటికి, గ్రామాన, పల్లెల్లో, పట్టణాల్లో, అనేకమైన ప్రదేశాలకు అది విస్తరించాలి, అది ఫలించాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలండి? మన ఎదురింటి వారికి, మన వెనకింటి వారికి, మన ఇరుగు పొరుగు వారికి, మన కుడి ఎడమ పక్కన ఉన్నటువంటి వారికి దైవ సేవకులు వారి కుమారుల ద్వారా లేక వారి యొక్క సతీమణి ద్వారా, జీవిత భాగస్వామి ద్వారా, అమ్మగారి ద్వారా ఏ మాటలైతే ప్రకటించబడుతున్నాయో, ఏ మాటలైతే ప్రకటించబడి ఏ విధమైన ప్రార్థన జరిగిస్తున్నారో ఆ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరూ, నేను కానీ, నువ్వు కానీ, మనము కానీ, ఎవరైనా సప్పటికి కూడా ఆ మాటలు ప్రకటించడానికి ఎలా ఉండాలంటండి? సిద్ధముగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి, ఒకసారి చెప్పండి గట్టిగా, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు. 17వ వచనం, 17వ వచనం, అక్కడ 17వ వచనం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని రాయబడిన ప్రకారం, విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మన ఆత్మీయ నాయకులు మనలందరినీ ఈ విధంగా బలపరిచి ప్రోత్సహించి పురుకొలిపినటువంటి నాయకులు తన చివరి క్షణం వరకు కూడా తన వ్యక్తిగత సాక్ష్యాన్ని, తన కుటుంబ సాక్ష్యాన్ని, పరిచర్య సాక్ష్యాన్ని, సమాజంలో సాక్ష్యాన్ని కాపాడుకొని మన ఆత్మీయ తండ్రి గారు, ఆత్మీయ నాయకులు మనల్ని ఏ విధంగా బలపరిచారో, ఏ విధంగా నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, సత్యవంతుడిగా జీవించాడో ఆ ప్రతి సందర్భాన్ని మనము ఆనాడు విన్న మాటలు, ఈనాడు వింటున్న మాటలు జోడించి అనేక మందికి మనం చెప్పి నడిపించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మహనీయుని జ్ఞాపకం చేసుకొని, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. ఆ ఒక్క రోజున అన్యదా భావించదా, ప్రార్థన చేసుకోవద్దు పిల్లారా. ఆ ఒక్కరోజు కాదు, నీతిమంతుడు ఎలా జీవించాడండి? మన ఆత్మీయ నాయకులు ఎలా జీవించారు? ఆయన మన కళ్ళ ముందు తెరచిన పుస్తకంలాగా ఏ విధంగా కన్నీరు కార్చి, ఏ విధంగా ఉపవాసం ఉండి, ఏ విధంగా పిడుగులాడి, ఏ విధంగా ప్రతిమలాడి, ఏ విధంగా ప్రోత్సహించి పురుకొలిపి మనల్ని స్థిరపరిచి బలపరిచి నేను ఈ రోజున ఇలా ఉండటానికి కారణమై ఉన్నాను. ఆయన ఒక్కరోజు కాదు. బైబిల్ చెబుతుంది కదా, నీతిమంతులు నిత్యము జ్ఞాపకం చేయబడతారు. చెప్పాలి గట్టిగా, నీతిమంతులు. ఒక నవంబర్ నెల 10వ తారీఖు కాదు, 10వ తారీఖున హల్లెలూయా చెప్పండి గట్టిగా. నేను అనుకుంటా నిత్యము ఆనాడు నుండి ఈనాటి వరకు నేను ఎక్కడికి వెళ్తున్నానో, నేను ఏ గ్రామానికి, పట్టణానికి, నగరానికి ఎక్కడ పిలువబడి ఆహ్వానించబడుతున్నానో, ఎక్కడ చెప్పినప్పుడు కూడా దేవుని పిల్లలు గమనించండి, ఈ ఆత్మీయ దైవ సేవకులు ప్రస్తావన లేకుండా నేను ఎక్కడ వాక్యం చెప్పట్లా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఎందుకంటే ఆత్మీయ ప్రేమ. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారంట. అదే చెప్పండి గడిగా. సంవత్సరానికి ఒకసారి కాదు, 6 నెలలకు 3 నెలలకు ఒకసారి కాదు. ఆయన కన్నీటి బొట్టు, ఆయన వేదన, ఆయన ప్రార్థన, ఆయన నడిపింపు. దేవుని పిల్లగా మీరెంత మరి తరచుగా సేవా పరిచర్య బాగా ఉన్నాం కాబట్టి తరచుగా మేము రావటానికి మాకున్న పరిచయం మాకుంది, మీకున్న పరిచయం మీకుంది. ఇలా కలుసుకోలేకపోయినా కూడా ఎప్పుడు వచ్చినా మీ అందరి ప్రార్థన సహకారంతో నేను ఎప్పుడు కూడా ఒకటే అనుకుంటా, నేను నా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కుటుంబంతో మీతో ఒక ఆత్మీయ కుటుంబ సభ్యులమై ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత ధన్యత ఇచ్చాడు, అంత కృపణ దేవుడు కలగజేశాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? 8వ వచనం, అక్కడ 8వ వచనం, 8వ వచనం చూడండి. మీరు విశ్వాసము, మీ విశ్వాసం సర్వలోకము ప్రచురము చేయబడినట్లు మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా మా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కంగారు కాకుండా ఇంకోసారి చదువుతలే, ఇంకోసారి చదువు, బాగా చదువుతున్నాం. చదువు. నీ విశ్వాసం, నా విశ్వాసం, మన విశ్వాసం సర్వలోకం. ఒక రాజమహేంద్రవరం రాజమండ్రికి కాదు, ఒక నావారం కాదు, ఒక పత్తిపాడు కాదు, ఈ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలే మాత్రమే కాదు, రాష్ట్రంలో 13 జిల్లాల్లో, లేక 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు 23 జిల్లాల్లో ఆయన ఏ జిల్లాలో అడుగు పెట్టాడో, ఏ నగరంలో అడుగు పెట్టాడో, ఏ పట్టణంలో, ఏ గ్రామంలో, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళి దేవుడి యొక్క వర్తమానం అందించాడో, ఎవరిని ఆత్మీయంగా బలపరిచాడో, ఏ సంఘాన్ని, ఏ సేవకుడిని, ఏ సేవకుల కుటుంబాన్ని పురుకొలిపాడో, ప్రోత్సహించాడో, ఆ యొక్క దైవ సేవకుల యొక్క సంఘాల్లో మాత్రమే కాకుండా ఆ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రచురం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లరా, మొన్న గత వారంలో రాజమండ్రి పాస్టర్ గారు ఎప్పుడు వస్తారని మన చర్చిలో అడుగుతున్నారు. అంతే, కొంతమందికి తెలియదు. అంటే మేము ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నా మొదటి రోజు ప్రార్థన, ఆశీస్సులు, వాక్యం అయ్యారే. మేము 5 రోజులు మీటింగ్ పెడతాం, 5 రోజుల్లో మొదటి రోజు అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఆ ప్రచురణ అంటే ఆ యొక్క దేవుని కృప, దేవుని దయ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇందాక చక్కగా బాబు చక్కగా నడిపిస్తుంటే నాకెంతో ఆనందం, నాకెంతో సంతోషం అనిపించింది. వాస్తవంగా నేను నిలబడటానికి రాలా, నేను లేటుగా వచ్చింది కూడా అందుకని. కొంచెం లేటుగా వస్తే నేను అనొచ్చాను, నేను వస్తే లేటుగా వచ్చినా కానీ మీరు చెప్పాల్సిందే. అంటే నేనేంటంటే నా కోరిక ఏంటంటే దైవ సేవకులు బిడ్డలు ఎలా వాడబడుతున్నారు, వారి ద్వారా నేను నేర్చుకున్నది ఏమైనా ఉందేమో. సీనియర్ అయితే అవ్వచ్చు, కాస్త పెద్దవాడిని అయితే ఉండొచ్చు, కానీ ఇక్కడ చిన్న పెద్ద తారతమ్యం లేదు. యేసు ప్రభు వారు ఇక్కడ ఎవరు నిలబెట్టినా వారితో మాట్లాడతాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అది మనం వినాలి, అది మనం నేర్చుకోవాలి, దాని ప్రకారంగా ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం. చూడండి, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయంలో 12వ వచనం ఒకసారి. మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. హల్లెలూయా చెప్పండి. చూడండి అక్కడ సందర్భం, ఆనాటి ప్రజలకు ఆ వాక్యం, కానీ మనకు ఇప్పుడు ఏ వాక్యం అంటే నీ దేవుని సన్నిధిని కనబడుటకు ఏమవ్వాలి? మనం ఒక ఆఫీస్కి వెళ్ళడానికి ఎలా సిద్ధపడుతున్నాం,
లేకపోతే ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి మన స్వజనులు, మనకు కావలసిన వారు, మన స్నేహితులు, మన శ్రేయవిలాసులు, తెలిసిన వారు, పరిచయస్తులు, కావలసిన వారు ఏర్పాటు చేసిన ఆయా కార్యక్రమాల నిమిత్తము ఆహ్వానించబడినప్పుడు మనం ఏ విధంగా సిద్ధపడుతున్నాం? అన్యథా భావించొద్దు, అపార్థం చేసుకోవద్దు. ఎక్కడికైనా కాస్త ఒక్కరోజు ముందా, కనీసం ఒక పూట ముందా, కనీసం ఒక గంట ముందా అదే ప్రభు పాదాల దగ్గరికి ఎప్పుడు వస్తున్నాం? అందుకనే చెప్తున్నాడు, దేవుని బిడ్డారా, పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు. అలాగే నేను ప్రకటించి అమలుపరిచిన క్రమం ఎలా జరుగుతుందని చూడటానికి ఆత్మీయ దైవ సేవకుల ఆత్మ కూడా ఇక్కడ సంచరిస్తా ఉన్నది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నెంబర్ 1 దేవుడే, నెంబర్ 2 నా ఆత్మీయ నాయకులు, నా పిల్లలు ఎంతమంది వచ్చారు. నేను ఏర్పాటు చేసిన క్రమం, దేవుడు నాకు చూపించిన క్రమం, అది నేను ప్రకటించి జరిగించిన క్రమం. నీ దేవుని సన్నిధిని కనబడుటకు ఎలా ఉండాలంటండి? సిద్ధముగా. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియరా, అదే ఆమోసు గ్రంథం 5లో 10వ వచనం చూడండి ఒకసారి. ఆమోసు గ్రంథం గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పువారి మీద జనులు ఏం చేస్తారు? ఇప్పుడు బుద్ధి చెప్పకూడదు. యేసు ప్రభు స్వస్థపరుస్తాడు, యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడు, యేసు ప్రభు నేను ప్రార్థన చేసిన కచ్చిపు తీసుకెళ్ళండి, లేకపోతే నూనె బుడ్డి తీసుకెళ్ళండి, లేకపోతే ఈ కార్యక్రమాలు, ఇలా కొన్ని చూసి అద్భుతాల గురించి. అసలు ప్రభువులో మనం స్థిరపడాలి. ఈ భూ సంబంధంగా బతికినంత కాలం మనకొక సన్నిధి దేవుడు ఏర్పాటు చేశాడు. అది చిన్న సంఘమా, లేకపోతే 100 మంది ఉన్నారా, 200 మందా, 300 మందా అని చెప్పాల. చిన్న మందా చెప్పండి, చిన్న మందా, భయపడవద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, నేను మీతో ఉన్నాను. 2 లేక 3 ఎక్కడ కూడి ఉంటారో అక్కడ వారితో వారి మధ్య నేను ఉంటానన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము ఒకరికొకరు పురుకొల్పుకోవాలి, ప్రోత్సహించుకోవాలి, బలపరుచుకోవాలి. ఈ రోజున మన ఆత్మీయ తండ్రి గారు ఏర్పాటు చేసిన క్రమం, ఆ క్రమంలో మనము వెళ్ళాలి, ఆ క్రమంలో మనం వినాలి, విన్నది అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న ప్రకారంగా జీవించాలి. దేవునికి స్తోత్రం. చదువునా, చదవండి. గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పువారి మీద ఏం చేస్తారా? చూస్తారండి, చాలామందికి ఇష్టం లేని మాటలు, కష్టమైన మాటలు. కానీ కష్టమైన మాటల్లోనే గొప్ప ఆదరణ ఉన్నది. 13వ వచనం కూడా చదవండి, కొంచెం గట్టిగా చదవాలి, నోట్లో చదువుకుంటున్నాం. ఇది ఏ కాలం అమ్మా? ఏ కాలం ఇది? చెడు కాలం కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఎలా ఉండాలా? ఊరకుండా అంటే ఏంటి? యేసు ప్రభు గురించి తెలిసి కూడా తెలియనట్టుగా ఉండకూడదు. హల్లెలూయా చెప్పండి కనుక. మేలైనది చెయ్యనెరిగి ఉండియో అలాగూ చేయను వానికి గుర్తు చేయండి పాపం. ప్రార్థన చేయడం వచ్చు, రండి బ్రదర్, రండి సహోదరుడా, సహోదరు రండి, ప్రార్థన చేసుకుందాం, వెళ్దాం, సన్నిధికి వెళ్దాం రండి అని మన తోటి వారికి చెప్పకపోవడం కూడా ఆజ్ఞ అతిక్రమమే అని కదా బైబిల్లో ఉంది. నేనంటాను కదా నా అనుభవంలో, టయానికి వెళ్ళవలసి ఉండి వెళ్ళకపోవటమే, ప్రతిరోజు బైబిల్ చదవకపోవటమే, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోకపోవటమే, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకోకపోవటమే. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, ఇలాంటి మాటలు చెప్పినారంట ఈ రోజునైనా. చూడండి 4వ వచనం, అక్కడే 4వ వచనం, 5లో 4. ఇశ్రాయేలుతో సెలవిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన మీరు. దేవునికి స్తోత్రం చెప్పండి. లేకపోతే ఏమంటారు? చర్చికి వెళ్ళినోడే బతుకుతున్నాడా? కొంతమంది
కుటుంబం ప్రార్థన చేసుకుంటేనే బతుకుతారా? ఏమంటే అందరూ కలిసి ఉంటేనే బతుకుతారా? చర్చికి వెళ్ళాలని అందరూ బతకరా? ఇలాగా కొంతమంది అపోహగా అనాలోచనగా మాట్లాడతారు. బ్రతకవచ్చు. ఎలా బ్రతుకుతున్నారు ఈ రోజున? క్షణ క్షణం భయంతో బ్రతుకుతున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు జీవించి ఉన్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడివే, మృతురాలివే. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. బ్రతకొచ్చండి. మనం ఎవరు? ఆశీర్వాదానికి వారసు అవడానికి పిలవబడిన వారం. చెప్పండి గట్టిగా. దేనికి పిలవబడ్డామండి? ఆశీర్వాదానికి. చీకటిలో శాపములో బ్రతుకుతున్న మనలను దేవుడు ఈ రోజుకి సజీవ లెక్కలో మనలో ఉంచాడు. కాబట్టి వాక్య ఆధారమైన బ్రతుకులో మనం దిద్దుకోవాలి, సరిచేసుకోవాలి, ఒకరికొకరు పురుకొల్పుకోవాలి, ప్రోత్సహించుకోవాలి, బలపరుచుకోవాలి. ఇవి ఏ దినాలండి? కడవరి దినాలు. దేవునికి స్తోత్రం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో 7వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 38లో 7వ వచనం. నీవు, నేను, మనము సేవకుడా, సేవకురాలా, సేవకుడు కుటుంబ సభ్యులారా, సంఘ పెద్దలారా, సంఘ విశ్వాసులారా, గాయని గాయకులారా, చక్కని సదవరులారా, చక్కని వాయిద్యాలు వాయించేవారులారా, చక్కని పరిచర్యలో పాలిభాగస్తులు అవుతున్న వారులారా, నీవు సిద్ధముగా ఉండు. నీతో కూడా కలిసి ఉన్న నీ సమూహమంతటిని సిద్ధపరచు. దేవుని స్తోత్రం చెప్పండి. లేదండి నా బైబిల్ నేను చదువుకుంటానండి అన్నాడా? ఎవరు మట్టుకు నా బైబిల్ నేను చదువుకుంటానండి, నా ప్రార్థన నేను చేసుకుంటానండి రేపు ఎక్కడగడా? నేను చాలాసార్లు ఎక్కడే కాదు ఎక్కడికి వెళ్ళో చెబుతాను. నేను ఎవరమండి? సంఘ కాపరులు అంటారు మమ్మల్ని. ఏమంటారండి? సంఘానికి కాపరులు. సంఘానికి వచ్చే వాళ్ళకి మాత్రమే మేము బోధ చేయగలం, మేము ప్రకటన చేయగలం, అనేక విషయాలు నేర్పగలం. మరి మీ ఇంటికి కాపరు ఎవరు? మీరు వచ్చారు కాబట్టి మీ ఇంట్లో ఈరోజు ఏ వాక్యం విన్నారో ఆ వాక్యం మీరు వాళ్ళకి చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మీరు విన్నారు కాబట్టి ఆ మాటలు మీరు వాళ్ళకి చెప్పకపోతే మీరే రేపు దేవుళ్ళు ఎక్కడుంటాడు. అక్కడ మనం తప్పించుకోవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. చదువున్నాను మరొకసారి. నీవు సిద్ధముగా ఉండము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసి ఉన్న సమూహమంతటిని, అంటే నీ భార్యలు వస్తే భర్తలకు, భర్తలు వచ్చింటే భార్యలు, తల్లిదండ్రులు వచ్చింటే బిడ్డలకు, బిడ్డలు వచ్చింటే తల్లిదండ్రులకు, ఇలా అక్క చెండ్రులు, అన్నదమ్ములు, తోటికోడలు, ఆడపడుసులు, బావలు, మరుదులు, అత్తమామలు, తల్లిదండ్రులు, స్నేహితులు, శ్రేయోభిలాసులు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా వారి వారి సమూహం అంతటికి సిద్ధపరచాలంట. హల్లెలూయా. అలా సిద్ధపరిచినట్లయితే ఒకవేళ తప్పని పరిస్థితి, రెక్కాడితే కానీ డొక్కాని స్థితి, ఏ పూటకు ఆ పూట తెచ్చుకొని కుటుంబాలు పోషించుకునే పరిస్థితి, లేదా డ్యూటీలకు వెళ్ళవలసిన పరిస్థితి, ఇవేమైనా ఉంటే దేవుని బిడ్డలారా కాస్త సమయాన్ని అనుకూలపరుచుకొని ప్రభు పాదాల దగ్గరికి రావటం అనేది చాలా గొప్ప కార్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మేము ఎవరికి చెబుతాం వాక్యం? వచ్చిన మీకు చెబుతాం. మీరు అంటున్నారు కదా, మీ ఇంట్లో అంటున్నారు ఇప్పుడు వాక్యం. మరి వాళ్ళకి ఎవరు చెప్పాలా? తల్లి చెప్పమ్మా, ఎవరు చెప్పాలా? దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవుని పాదాల దగ్గర మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 14వ వచనం. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటించబడును. అటు తరువాత దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి,
ఈ రాజ్య సువార్త ఎవరికి ప్రకటించబడుతుందంటండి? సకల జనులకు. అంటే ఇంకా చాలా కుటుంబాల్లో వారు వెళ్తున్నారండి చర్చికి, వాళ్ళకేమేమి ఇబ్బంది కలిగించమండి, ఆటంకం పరచమండి. మేము కూడా అప్పుడప్పుడు సంవత్సరానికి 3 సార్లు వెళ్తామండి చర్చికి. ఎన్నిసార్లు చెప్పండి? ఎన్నిసార్లు వెళ్తారట? ఎప్పుడు? డిసెంబర్ 24, 25, డిసెంబర్ 31, జనవరి 1, తర్వాత మంచి శుక్రవారం, ఈస్టర్. దేవుని స్తోత్రం చెప్పండి. లేదనుకుంటే ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు అప్పుడు. అలా కాదండి, దేవుని యొక్క పాదాల దగ్గరికి మనము అవకాశం ఉన్నంత వరకు, సమయం ఉన్నంత వరకు ఆయన పాదాల దగ్గర మనం మన కుటుంబంతో గడపాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి పిల్లలు, 42వ వచనం. ఏ దినమున నీ ప్రభు వచ్చునో నాకు తెలియదు, నీకు తెలియదు, మనకు తెలియదు, ఎవరికి తెలియదు కనుక ఎలా ఉండాలంట? నిద్రపోతా ఉండాల. సంవత్సరానికి 52 ఆదివారాలు ఉంటాయి, సంవత్సరానికి 52 శుక్రవారాలు ఉంటాయి, సంవత్సరానికి దేవుని పిల్లరా ఇలాగున 12 నెలల కాలంలో 365 రోజులు ఉంటాయి. ఒక్కొక్క నెలలో 5 ఆదివారాలు, ఎక్కువ శాతం 4 ఆదివారాలు వస్తాయి. వారానికి 7 రోజులు, రోజుకి 24 గంటలు, గంటకి 60 నిమిషాలు. దేవునికి స్తోత్రం. ఈ విధంగా మనం లెక్కేసుకుంటూ ఎలా ఉండాలంటే మెలకువగా ఉండాలి. మళ్ళొకసారి చదవమనే మాట కొంచెం గట్టి చదవండి. ఏ దినమున నీ ప్రభు వచ్చునో నీకు తెలియదు కనుక ఎలా ఉండాలా? మెలకువగా ఉండాలి. 33వ వచనం కూడా చదవండి. 33వ వచనం. ఆ ప్రకారమే ఈ సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు ఆయన సమీపమునే ఉన్నాడని దేవునికి స్తోత్రం చెప్పాలా. చూడండి, ఈ రోజున ప్రింట్ మీడియా, పేపర్లో, ఎలక్ట్రికల్ మీడియా, వార్తల్లో, సోషల్ మీడియా, సెల్ ఫోన్లో దేవునికి స్తోత్రం. క్షణాల మీద ఇక్కడ మీరున్నా నేనున్నా యావత్ భూప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో మనం అనుకుంటాం. దేవుడి బిడ్డారా, ఇప్పుడు మనం తెలిసిన వార్తల ప్రకారంగా వైరస్ అంటారు. ఏ వైరస్? కోవిడ్-19 వైరస్. బైబిల్లో ఏం రాయబడి ఉందో తెలుసా? తెగులు అని రాయబడి ఉంది. అదే చెప్పండి కనుక ఏం రాయబడిందమ్మా? తెగులు. దేవునికి స్తోత్రం. మరి ఈ తెగులు తప్పించుకోవాలంటే, ఈ తెగులు నుంచి విడుదల పొందాలి అంటే, ఈ పరిస్థితుల నుంచి విడుదల పొందాలంటే ఎలా ఉండాలంటే మెలకువగా ఉండాలి. మీకు సింపుల్, వేరే కంగారు పడిన అవసరం. అక్కడేదో జరిగిందంట, ఇక్కడేదో జరిగిందంట అని చెప్పేసి కొంతమందికి ఆ లేనిపోయిన టెన్షన్ అంతా వచ్చేసి బీపీ పెరిగిపోవడమో, లేదా లో బీపీ అయిపోవడమో, లేదా సలబడి పడిపోవడమో ఏదో జరుగుతూ ఉంటుంది. ఇంత టెన్షన్ పడ అవసరం. ప్రతిరోజు ఒక్కసారి ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం చదవండి. మీరు రోజు పేపర్లో వచ్చే వార్తలు, మీ టీవీ వార్తలు, లేకపోతే మీ సెల్ ఫోన్లో వచ్చే వార్తలు ఎప్పుడో రాయబడి ఉన్నాయి. ఇక్కడ హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. బైబిల్ చదివేవాడు కంగారు పడిన అవసరంలా. బైబిల్ తెలిసినవాడు, విన్నవాడు, చదివేవాడు అసలు కంగారు పడ్డు. ఎవరు కంగారు పడాలి? రాసింది కదా. చూడండి, మర్చిపోక మాట 36వ వచనం చదవండి. అక్కడ ఆ దినమును గూర్చిను ఆ గడిని గూర్చిను తండ్రి మాత్రమే గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడినైనను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది అంచనాలు వేస్తున్నారు, చాలామంది రాస్తున్నారు, పుస్తకాలు తెగ రాస్తున్నారు, ప్రింటింగ్ తెగ చేపిస్తున్నారు. నాకు ఇలా దర్శనం వచ్చింది, నాకు ఇలా కళ వచ్చింది, నాకు ఇలా ప్రవచనం వచ్చింది, నాకు ఈ నడిపింపు వచ్చింది, నాకు ఈ ప్రేరేపణ వచ్చిందని రకరకాలుగా ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో, ఎవరు ఊహించుకున్న రీతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు.
సరే వాళ్ళ ఇష్టం వాళ్ళది. కానీ బైబిల్ ఏం చెబుతుంది? నేను వస్తా, కానీ వచ్చేది ఎప్పుడు? మీకు తెలుసా నేను వాళ్ళు వచ్చారని? హలో చెప్పండి అడిగా. అరే కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర కక్కిపాడు నుంచి వచ్చిన ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక మాస్టర్ గారు వచ్చిందే నీకు తెలియదు అయ్యి. హల్లెలూయా. మరి యేసు ప్రభు వచ్చింది ఎలా తెలిసింది? మళ్ళా చదువునా అయితే ఆ దినమును గూర్చి ఆ గడిని గూర్చి తండ్రి మాత్రమే గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను. చూసారండి, అక్కడ ఉన్న దూతలకే తెలియదంత. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నీవేవేల దూతలతో గాన ప్రతిగానాలతో దివారాత్రులు దేవుని స్తుతిస్తున్న వారికి తెలియదు. అక్కడ 24 మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళకి తెలియదు. వచ్చే ఆయన కూడా దేవునికి స్తోత్రం. ఈ పంపించే తండ్రికి మాత్రమే తెలుసు ఎప్పుడు పంపిస్తాడో. అది ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్రి అర్ధరాత్రి, ఈ నెలలోనో వచ్చే నెలలోనో ఏం తెలియదా? దేవుని స్తోత్రం చెప్పండి. కానీ కొంతమంది ఊహించుకొని, అందుకనే బైబిల్ ఒక మాట రాయబడి ఉంది. ఈ మాటలు అంట బైబిల్లో ఒక్క ఒత్తు కానీ ఒక పుల్లు కానీ తీయకూడదంట. దేవుని స్తోత్రం. మనకి తెలియకపోవచ్చు, మనకు రాకపోవచ్చు, మనకంత అవగాహన లేకపోవచ్చు, కానీ తెలియని దాని గురించి వాదన కాదు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడమే మా బాధ్యత. అలా చెప్పండి. ఆఖరిగా ఒక్క మాట చదువుదాం, దైవ సేవకులకు సమయం ఇద్దాం. ప్రకటన గ్రంథం 22:12. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 12వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఓమేగయు, మొదటి వాడను కడపటి వాడను ఆదియు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మరి కొంతమందికి దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ ఉంటే ఉండవచ్చు, మంచిదే. కృపావరాలు ఉంటే మంచిదే, అలా వాడబట్టడం మంచిదే. కానీ నాకు తెలుసు ఆయన ఎప్పుడు వస్తాడు అన్నట్టుగా ఇప్పుడే కొంతమంది ఎన్నో పుస్తకాలు రాశారు, అవన్నీ మరుగునైపోయినాయి. ఇంకా కొంతమంది ఆ ప్రయత్నంలో ఉన్నారు. కానీ నేనేమంటాడు? నేను త్వరగా అన్నాడు. కానీ ఎప్పుడు వస్తాడు చెప్పాడా? బైబిల్లో 2 లేవండి, A to Z. నా గురించి, నీ గురించి, మనసు ప్రపంచంలో ఉన్న సృష్టి యావత్తు గురించి రాయబడి ఉంది, కానీ 2 లేవు. ఏంటది? ఒకటి నేను ఎప్పుడు పోతానో, ఆయన ఎప్పుడు వస్తాడు. హలో చెప్పండి గట్టిగా. ఆయన రాకడెప్పుడు? మన అనుకుంటే మళ్ళీ మీకు భయం వేసిద్దాం. నాకు ఒకడెప్పుడు. కొంతమందికి మరణం అంటే అంత భయం తెలుసా? దేవుని స్తోత్రం చెప్పండి. బతుకుంటే ఆయన గురించి స్వార్థ చెబుదాం, చచ్చిపోతే ఆయన పాదాల దగ్గర ఉన్నాం. అదే చెప్పండి గట్టిగా. మన ఆత్మీయ తండ్రి గారు, మన ఆత్మీయ నాయకులు, మనంతా పురుకొలిపి ప్రోత్సహించిన తండ్రి గారు ఎక్కడున్నారు? ఆయన దగ్గర మనం వెళ్తాం, కానీ ఆయన మన దగ్గరికి వస్తాడా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడి పిల్లలు గమనించండి. ఇదిగో నేను అల్ఫయు ఓమేగయు, నేనే మొదటి వాడను కడపటి వాడను, నేనే దేవుడను, నాకు ముందు ఎవరు లేరు, నా తర్వాత. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంత చక్కని ఆత్మీయ వాతావరణంలో, ఆత్మీయ బడిలో ఆత్మీయ పాఠాలు నేర్పించిన మన ఆత్మీయ తండ్రి గారు రెవరెండ్ శామ్యూల్ జకరియా గారు. దేవుని బిడ్డలారా, నాకైతే నేను దూరం ఉంటున్నాను కాబట్టి ఇంకా ఉన్నాడు. ప్రతి నెల అంటే ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో అనుకుంటా, అంటే బాబుల యొక్క పరీక్షలు, ఆ స్కూళ్ళు సెలవులు మూమెంట్ని బట్టి నవంబర్ లేక అక్టోబర్ నెలలో ఇక్కడ 3 చోట్ల కూడా, రాజమండ్రి, నావారం, ఆ యొక్క పత్తిపాడు, 3 సంఘాల్లో జరిగేటటువంటి సువార్త సభల సమయంలో కానీ, లేక ఉపవాస ప్రార్థన కూడికల్లో కానీ దాదాపుగా 12 సంవత్సరాలు పాల్గొని ఎక్కించి మాట్లాడిన నేను ఈ రోజున
ఈ ఆవరణంలో అడుగు పెట్టగానే ఆయన నన్ను ఎలా ప్రేమించాడో, ఎలా గౌరవించాడో, ఎలాగూ ఆరోగ్యం గురించి నాకు ఎన్ని జాగ్రత్తలు చెప్పాడో, ఇవన్నీ తలుసుకుంటుంటే దేవుడిలారా, దేవుడు కాలము సమయము ఆయన శోధనలో ఉంచుకున్నాడు. మన కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి. ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. ఉన్నంత వరకు ఆయన విడిచిన, ఆయన కొనసాగించిన, ఆయన బలపరిచి కట్టినటువంటి ఈ 3 సంఘాలు పరిశుద్ధాత్మ దేవుడు అనుక్షణం నడిపించునుగాక, అనుక్షణం బలపరచునుగాక. తన కుమారులకు, తన దాసురాలకి కొరత లేకుండా సమృద్ధిగా పరిశుద్ధాత్మ కృపావరాలతో బలపరిచి వాడుకొనుగాక. సంఘముల సూచకులు అద్భుతాలు మహత్కారాలు జరుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నూతన నడిపించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పరిచయం నానాటికి విస్తరింపచేయునుగాక. ప్రార్థన. కృప కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభు, ఈ నామానికి స్తోత్రాలయ్యా. ఈ సమయంలో కంకిపాటు చేసిన దైవ సేవకురాలు చిన్న ప్రార్థన చేస్తారు. దయచేసి మరి ప్రార్థనలోకి వీక్షండి. ప్రార్థన చేస్తారు, చిన్న ప్రార్థన చేస్తారు. తదుపరి సమయాన్ని ఇప్పటికే చాలా సమయం మేము స్తోత్రములు 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 ప్రభువా, పరమందు వాసినుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నిఘనమైన నామానికి ఏలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఆయన నువ్వు ఎంత తండ్రి, ఎంత గొప్ప దేవుడు అయ్యా. నీ కుమారుడు తండ్రి ఇక్కడ కూర్చొనగానే ప్రభువా, నాన్న అమ్మ వచ్చారని ఎంతో సంతోషిస్తున్నట్లుగా, ఆనందించినట్లుగా, ఆత్మస్వరూపుడై ఉండి ఈ మధ్య నడుస్తున్న విధానం బట్టి మీకు వందనాలయ్యా. ఇచ్చి విడిచి వెళ్ళిన యొక్క సత్యమని నిజంగా నీ కుమారులు ఈ రీతిగా వాడబడుతూ ఉన్నారంటే ఆ తండ్రి గారు చెప్పిన మాటలు బిడ్డలు విన్నారు కాబట్టి ఇంకా వారు బహుగా ఫలిస్తారని, వారు బహుగా ఇంకా ఆశీర్వదిస్తారని, ఇంకా బహుగా నేను నీ సేవలో వాడుకుంటారని మీరు ఇచ్చిన గొప్ప అభయాలు బట్టి మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా పాటల ద్వారా మయంపరుచుకున్నారు. నీ బిడ్డలు కొంతమంది సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. ఇదిగో ప్రభా, కుమార్తె యజమాని విషయంలోనైనా కిడ్నీలో రాళ్ళు ఉండటం వలన, ఇదిగో ప్రభా బలహీనత వలన బట్టి ఎంతగానో ప్రభా ప్రార్థించమని కోరారు. అంతేకాకుండా ప్రభా ఒక వాహనం కూడా తీసుకోవాలని, లేకపోతే ఉన్న వాహనం కూడా మంచిగా పనిచేయడానికి ఆయన ప్రార్థన సహాయం కోరినారు. తప్పగా మీరు సహాయం ఇచ్చేయండి. అలాగే నీ కుమారుడు తండ్రి తల్లి కొరకు నాయన ప్రార్థించమని కోరి ఉన్నారు. తల్లిగారు క్షేమంగా వెళ్ళారు. నాయన మంచి వైద్యం అందిస్తుందని, తల్లిగారి ప్రయాణంలో కూడా మంచిగా దేవుడు తోడుగా ఉండి నడిపించలాగా కుమారుడు ప్రార్థన సహాయం కోరినారు. ప్రభు మేము కూడా ఇదిగో తండ్రి నా యొక్క కుమారుడు ఇస్రాయేల్ గారి కుటుంబంలో తండ్రి నువ్వు ఎంతో గొప్ప కార్యం చేసి ఉన్నావు. సేవకుల ప్రార్థన, సంఘ ప్రార్థన మీరు ఆలకించి తన కుమారుడు ఆయన జీవన బాబు పట్ల మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మీకు వందనాలు. నిజమే తండ్రి అయ్యా, బైక్ మీద నుంచి ఉన్నారు కానీ ప్రభు ఆ బైక్ మీద నుంచి పడిపోలేదు. గుద్దుల వ్యక్తులు అయితే పడిపోయి ఉన్నారు కానీ కుమారుడు చక్రంలో కాలు పడటం వల్ల ప్రభు ఎముక కానీ నరాలకు కానీ ఏమి కలగలేదు కానీ ఆ కండ అలా కతికిపోయి ఉంది తండ్రి. మీరు ఎంతగానో కృప చూపించారు. నిజంగా నాయన నువ్వు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకి వినబడవు, హృదయానికి గోచరం కాదు ప్రభు. ఈ దినము ఈ దాసులు మరుగుపరుచుకొని అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మేము నెవరు వేసుకుంటానికి, దాని ప్రకారంగా జీవించడానికి, ఇంకా పరిచయలో బలముగా వాడబడటానికి సహాయం చేయండి. చేరువునని బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి జరగబోతున్న కార్యక్రమాలు కూడా జయకరంగా జరిపించి పనుల్లో కూడా మీరు నడిపించి అన్ని విషయాల్లో నీ నామానికి ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోమని రావాల్సిన బిడ్డలు ఎంతో మందిగా ఉన్నప్పటికీ కొద్దిగా మంది ఇచ్చారు. నీ బిడ్డలందరూ దీవించి అవసరం ప్రతి అవసరతలు అక్కల తెచ్చి మరొక్కసారి లేఖనాలను ఎవరు వేసుకొని జీవించుటకు, ఫలించుటకు, ఇంకా అభివృద్ధి పొందుటకు సహాయం ఇచ్చామని ఈ 3 సంఘాలు కూడా బలంగా వాడుకోమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మరొకసారి మహాప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క రాజమండ్రి
నా వారం పత్తిపాడులో ఉన్నటువంటి సంఘ మిత్రులందరికీ కూడా నడిపిస్తున్నటువంటి దైవ సేవకురాలకి కుమారులకు మన ప్రభు యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు చిత్తమైతే పరిస్థితులన్నీ అనుకూలించబడి మరి 11వ తారీఖున నవంబర్ నెల 11వ తారీఖున 2021 మరి నావారంలో జరుగుతున్న మన ఆత్మీయ నాయకులు ఆత్మీయ తండ్రి గారు మరి దేవుని యొక్క మహాకృప చేత మరి దైవ సేవకుని యొక్క ఆదరణ జ్ఞాపకార్థ కూడిక ప్రభు మహిమ కొరకు ఆత్మల రక్షణ కొరకు జరుగుతుందని నేను నమ్ముతున్నాను. సాధ్యమైనంత వరకు నేను నా కుటుంబంతో కలిసి రావడానికి ప్రార్థనాపూర్వకం నేను సిద్ధపడుతున్నాను. ఈ 3 సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇంకా తెలిసిన ఆత్మీయ దైవ సేవకులు ఆత్మీయ బంధుమిత్రులందరూ కూడా మా కార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి. 3 బిడ్డలను దైవ సేవకురాల ఆరోగ్యం కోసం మరి దేవుని యొక్క సన్నిధిలో ఇంకా బలంగా వాడబట్టు కొరకు మీరు ప్రార్థించాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. నాకు సమయం ఇచ్చిన దైవ సేవకులకి మళ్ళీ సమయం అప్పగిస్తున్నాను.